దేవుని పిల్లారా, దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రభు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, దేవుని పరిశుద్ధ మందిరంలో ఒక్కరు ఉన్నదని దేవుని ప్రజలందరూ ఉన్నట్లుగానే దేవుని వాక్యంగా మనం బోధించాలి. మంచిది. ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్య భాగమును ధ్యానం చేస్తున్నాము. దేవుని పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 13వ అధ్యాయము 8వ వచన భాగమును ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచన భాగమును ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నా యేసయ్య, స్తోత్రం నాయన. మీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచన భాగమును అవును తండ్రి దేవా, మేము ధ్యానించుటకును మాతో మాట్లాడుటకును పరిశుద్ధాత్మ దేవుడా నీవు సిద్ధపరిచిన లేఖనమును వచ్చి వందనాలు ప్రభువా. అవునయ్యా దేవా, నాతో మీరు మాట్లాడే మహిమనందులని మమ్మల్ని మేల్కొల్పుమని, మిమ్మల్ని వెంబడించడానికి పురిగొల్పుమని, నిద్రపోతున్నటువంటి ఈ క్రైస్తవ లోకాన్ని మెలకువ కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది. దేవుని ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచన భాగంలో దేవదేవుడు మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు లోకంలో మనుషులు అనేక రకాలుగా సందేహపడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలము 2023 సంవత్సరాల క్రితం తల్లి గర్భంలోని అనగా కన్యగా గర్భంలోని ఈ లోకంలోకి వచ్చింది మొదలుకొని మాత్రమే యేసు ప్రభువారు ఉన్నాడని తలంచుతున్న క్రమంలో దేవుని పిల్లలా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. అంటే శరీరంగా లోకంలోనికి ప్రభు రాకముందు కూడా దేవదేవుడు ఉన్నాడు. ఆయన లోకంలోకి వచ్చి ఆయన జీవించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దేవుని బిడ్డగా దేవుని స్వార్థం ప్రకటించి ఆయన మనుషులందరి కొరకు శిలువ మీద బిడ్డగా ఆయన పంచగాయంలో తన రక్తమంతా చిందించి దేవుని బిడ్డగా ఆయన మరణం నుండి 3వ దినమున తిరిగి లేచి బిడ్డగా అనేక మందికి కనిపించి మరణ ఆయన దేవుని యొక్క సన్నిధికి పరలోకములకు వెళ్ళిపోయినాడు. పిల్లల అందరితోనే ముగియలేదు. కానీ వాక్యము సమస్యలేదంటే అవును, యుగయుగములకు ఆయన ఒకటే రీతిగా ఉండును. భవిష్యత్తు గురించి కూడా దేవుని వాక్యం సరిస్తుంది. తర్వాత గతంలో కూడా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ మాట్లాడుతుంది. జ్ఞానులారా, వివేకం కలిగిన మనుషులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మరి దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు అయితే నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. యుగములకు రాబోయేటువంటి యుగములో
ప్రకృతి మారుతున్నది, ప్రియులారా ప్రజలు మారుతున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఇంకా అనేకమైనటువంటి పిల్లల ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల మరి మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి, ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల సమస్తము మారిపోతున్నది. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే మనుషులు మరి పిల్లల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత పిల్లల ఎన్ని రీతులుగా మార్పు చెందుతున్నాడు చెప్పండి. ఎన్ని రీతులుగా మారుతున్నాడు చెప్పండి. పిల్లల యవ్వన ప్రాయంలో పిల్లల అనేక రకాలుగా మార్పు చెందుతున్నాడు మనుషుడు. దేవుని పిల్లల సరే లోకంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మార్పు చెందవచ్చు, కానీ లోకంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మనుషులు ఉండవచ్చు, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకులను ఎన్నిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత మనుషుడు దేవుని బిడ్డలు అనేక రకాలుగా మారుతా ఉన్నాడు చెప్పండి. మారు మనసు పొందిన కొత్తలో మనుషుడు ఎలా ఉంటున్నాడు? ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో మంచి పరిచర్య. బిడ్డల దేవుడు అంటే ప్రేమ, సాగులంటే ప్రేమ. దేవుని బిడ్డలారా మరి మనుషుల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. దేవుని బిడ్డలారా తల్లి దగ్గర ఒక రకంగా, తల్లి దగ్గర ఒక రకంగా, భార్య దగ్గర ఒక రకంగా, పిల్లల దగ్గర ఒక రకంగా, పిల్లల బయట దగ్గర ఒక రకంగా. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. రోజు రోజుకు మనిషి జీవితంలో పిల్లల అనేక రకాలైన మార్పులు వస్తూ ఉన్నాయి. పిల్లల మనిషి మారుతా ఉన్నాడు, మనిషి మారుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి మనుషులు పిల్లల ప్రభువులో మనము ప్రభువు బహుగా దగ్గరయ్యే రీతిగా దేవుని బాగా తెలుసుకునేవాడు. దేవుని కొరకు పిల్లల బహు గొప్ప త్యాగం చేసేటువంటి వాళ్ళ వల్ల మనం మార్పు చెందాలి. దేవుని కొరకు పిల్లలు గొప్ప కార్యాలు చేసే వాళ్ళగా మార్పు చెందాలి. దేవుని కొరకు దేవుని బిడ్డలారా మనం మంచి పరిచయం చేస్తూ పిల్లల మనకున్నవి దేవునికి ఇస్తూ, మన సమయాన్ని దేవునికి ఇస్తూ, మన ధనాన్ని దేవునికి ఇస్తూ పిల్లల మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పిల్లలు నడిపించేటువంటి వాళ్ళగా మనం ఆదర్శవంతమైనటువంటి పిల్లల క్రైస్తవులుగా పిల్లల మనం మార్పు చెందాలి. దేవుని బిడ్డలారా ఈనాటి క్రైస్తవుల మార్పు నిజంగా, ఈనాటి క్రైస్తవుల మార్పు దేవుని బిడ్డలారా అన్యజనులకి అసహ్యాన్ని పుట్టిస్తా ఉన్నది. నిజంగా వీళ్ళు క్రైస్తవులేనా? నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డ గమనించండి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా నీ కుటుంబం మార్చబడాలి, నీ ద్వారా పిల్లల అనేకులు దేవుని మందిరానికి నడవాలి అనగా నీ ప్రవర్తన మారాలి, నీ జీవితం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ భక్తి జీవితంలో మార్పు రావాలి. దయచేసి గమనించు దేవుని పిల్లలా. కాబట్టి నీలో మార్పు రావాలి పిల్లలా. అందుకనే పిల్లలా మరి యేసు ప్రభువారు అయితే పిల్లలా ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. మనమైతే పిల్లలా మరి అనేక రకాలుగా పిల్లల లోకంలో మనం దేవునికి దూరం అయిపోయి పిల్లలా మనం నశించిపోయేటువంటి నాశకరమైన స్థితికి వెళ్ళిపోతా ఉన్నాం. దేవుని పిల్లలు గమనించి ఇంకొక మనం గమనించినట్లయితే మనం తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చెప్పండి, యేసు ప్రభువారు ఎవరి కోసం వచ్చారండి? లోకంలో మనం పాపముగా ఉన్నప్పుడు, లోకంలో మనం పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు, లోకంలో మనం అపవిత్రమైనప్పుడు, లోకంలో మనం దేవుడికి దూరం అయిపోయి మనం నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లోకంలో మనం దారి తెలియని పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన పరలోకపు సింహాసనం విడిచి పిల్లలా ఈ పూర్వకుడికి ఆయన సమస్తము పిల్లలా పగుట్టుకుని లోకంలోకి వచ్చాడు. ఆయన దరిద్రుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన రిక్తునిగా ఏమి లేని వాడుగా వచ్చాడు ఈ లోకంలోకి పిల్లలా. కాబట్టి దయచేసి గమనించాలి. మరి నువ్వెలా వస్తున్నావు ప్రభు దగ్గరికి గమనించు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వదిలిపెట్టి మరొక ఊరు వచ్చాడు. దేవుడు గమనించు, ఆలోచన చేయండి. కాబట్టి పిల్లలా నీవు కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా పాపమును వదిలిపెట్టి నువ్వు రావాలి. ప్రభు అయితే సమస్త మహిమ వదిలిపెట్టి వచ్చాడు. నీవైతే ప్రభు దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ప్రభు దగ్గరికి ఎలా రావాలో తెలుసా? లోకంలో పిల్లలా నీకున్నటువంటి పాప
సంబంధాలు వదిలిపెట్టి, లోకంలో నీకున్నటువంటి పిల్లల దురాశ వదిలిపెట్టి, లోకంలో నీకున్నటువంటి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి పిల్లల, లోకంలో నీకున్నటువంటి చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టి పిల్లల, లోకంలో నీకున్నటువంటి పిల్లల పాపమును, మురికిని, పెంటను, పాత జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి బైబిల్ చదువుతున్నమాట ప్రియాకరించండి. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నాడుగా, ఎవడైనా క్రీస్తునందున ఎడల చూడండి దయచేసి, కాగా మీలో ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్ అంటుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, మరి దేవుని వాక్యం అంటున్న మత్తయి సువార్తలో మీలో ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని పిల్లరా నన్ను వెంబడించాలని బైబిల్ అంటుంది. ఈనాడు ఎలా వెంబడిస్తున్నావు? యేసు ప్రభువును మనల్ని ఎలా వెంబడించాడు? సృష్టించిన దగ్గర నుంచి, పుట్టించిన దగ్గర నుంచి పిల్లరా నీ కోసం తల్లిదండ్రి పిల్లరా ఆలోచన చేస్తూ నువ్వెక్కడ శిక్షిపోతావో అని పిల్లరా ఆయనే పరలోకం నుండి పిల్లరా ఈ భూలోకం నీ కోసం దిగి వచ్చాడు. దేవుడు పిల్లరా, ప్రభువుని నీవు, మార్గదర్శకుని నీవు, రక్షకుని నీవు పిల్లరా నీ రక్షణను భయముతో వెలుగుతో కాపాడుకోవడం బైబిలంటే ఎక్కడ బాగుంటున్నావు? నీ రక్షణ ఎక్కడ బాగుంటున్నావు? లోకం కోసమా? స్నేహితుల కోసమా? పిల్లల లోకంలో చెడుతనం కోసమా? ఎక్కడ నీ జీవితాన్ని సాగబెడుతున్నావు? ఎక్కడ నువ్వు బానిస అయిపోయావు? పిల్లల ఒకసారి గమనించు. కాబట్టి దయచేసి రాత్రి వేళ పిల్లరా, మరి పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని బైబిల్ అంటా ఉంది. నువ్వెవరి వరకు ప్రభు దగ్గరికి వచ్చావు? చెప్పు. నీ ఆత్మ రక్షించుకోవడానికే కదా, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికే కదా, నీ ప్రజలు దేవుని సన్నిధిలో నడిపించడానికే కదా, కాదా? దేవుడు బిడ్డలారా, మరెందుకు ఆలస్యం? మరెందుకు వెంటనే చేస్తున్నావు? మరెందుకు నిద్రలో ఉన్నావు? ఎందుకు మత్తులో ఉన్నావు? ఎందుకు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు? ఎందుకు ఇంకా ఈ లోకంలో చెడుతనాన్ని ప్రేమిస్తా ఉన్నావు? ఎందుకు ఈ లోకంలో స్నేహం చేస్తున్నావు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? జాగ్రత్తగా గమనించు. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? త్రాగుడితో స్నేహమా? వ్యభిచారంతో స్నేహమా? త్రాగడాడేవాళ్ళతో స్నేహమా? జూదమాడేవాళ్ళతో స్నేహమా? ఈ లోకంలో పిల్లలా పరిమాణ వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? జాగ్రత్త. నీవు దేవుని బిడ్డవు. దేవుని అందరి ప్రేమ చిన్నవాడు వస్తున్నాడు. మనం చూసిన కదా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో పిల్లలా దేవుని లేఖన రీతిలో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గమనించు, నీకెవరు ప్రభువుగా ఉన్నాడు? నీకెవరు రాజుగా ఉన్నాడు? నువ్వెవరు నీ హృదయంలో రాజుగా పెట్టుకున్నావు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తా ఉన్నావు? ఎవరు నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి? పిల్లరా ఒకసారి గమనించు. బైబిల్ అంటా ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ అంటా ఉంది. ఇదిగో నువ్వు దేవుని చేత సృష్టించబడ్డావు. ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నావు. మార్గదర్శనం పొందాలని, దేవుని నమ్ముకోవాలని, మందిరానికి వస్తున్నానని బిడ్డలు చెప్పుకోవాలని నీ జీవితంలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువే నీ హృదయానికి రారాజుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువే నీ జీవితాన్ని నడిపించే నాయకుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువే నీ కుటుంబాన్ని నడిపించే నాయకుడుగా, రాజుగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఎవరిని రాజుగా పెట్టుకున్నావు? నీ హృదయంలో ఎవరిని పెట్టుకున్నావు? కొంతమంది అయితే కాలేజ్ స్టూడెంట్స్ చూస్తే వాళ్ళ హృదయం వాళ్ళ జేబులలో ఎప్పుడు ఒక డైరీ ఉంటుంది, పిల్లలలో ఒక పుస్తకం ఉంటుంది, లేదా ఆ బస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర పర్స్ ఉంటుంది. ఆ పర్సులోని ఎవరు ఫోటో ఉంటుందండి? ఎవరు ఫోటో ఉంటుంది? హీరోయిన్ ఫోటోలు. చెప్పండి, హీరోయిన్ ఫోటోలు. పిల్లలు లేకపోతే వాళ్ళు లవడం ఫోటోలు. చెప్పండి, ఎంత దారుణం అండి. కనీ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి ఫోటో కనపడుతుందా ఎవరి పర్సులోనైనా? కనీ పెంచి పెద్ద చేసిన తల్లి ఫోటో కనపడుతుందా ఎవరి పర్సులోనైనా? దేవుని బిడ్డలారా, ఒక ప్రియుల కోసం తల్లిదండ్రులే ప్రాణాలు చేస్తున్న ఈ లోకంలో ఒక ప్రియుడి కోసం పిల్లల
మరి సమస్యలు కూడా దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు దేవుడు వినాలా. ఇదిగో వినాలా, నేను కార్యం చేయగలని తిప్పివేయగలవాడు ఎవడు? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. నూతన క్రియ నీ జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వినాలా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు యేసయ్య. కాబట్టి 2022వ సంవత్సరంలో పిల్లలా, నువ్వెంతో ప్రయాసపడి ఉండవచ్చు, నువ్వెంతో కష్టపడి ఉండవచ్చు, ఎన్నో పనులు చేసి ఉండవచ్చు, పిల్లల లోకాన్ని ఎంతగానో నమ్మి ఉండవచ్చు, పిల్లలా అదంతా కూడా అర్థమైపోయి ఉండొచ్చేమో, పిల్లల స్నేహితులు మోసం చేసి ఉండవచ్చామో, ప్రేమలో పడి ఇది నీ భవిష్యత్తును పాడు చేసి ఉండవచ్చామో, పిల్లల చెడు వ్యసనాల్లో పడి నీ జీవితం నీ భవిష్యత్తును పాడు చేసి ఉండవచ్చామో. దేవుడు పిల్లలా, ఒకరి సెల్ ఫోన్తో పిల్లలను మాట్లాడుతూ పిల్లల ఆ యొక్క సెల్ ఫోన్ లో దేవుడు పిల్లల ఒకళ్ళు స్టార్టింగ్ చేస్తూ పిల్లల ఒకళ్ళ ఫోన్ లో పిల్లల సమాచారాలు అందిస్తూ రాత్రులు గడిపి ఈ జీవితానికి విలువ లేదన్నట్టుగా, ఇక నా జీవితం అయిపోయిందన్నట్టుగా నిరాశ నిస్పృహతో ఉంటే ఏ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ హృదయ రారాజుగా యేసుక్రీస్తు ప్రభుని పిల్లల ప్రతిష్ఠించుకోగలవా? యేసుక్రీస్తునందు నీ పాపాలను ఒప్పుకొని నువ్వు మారుమనసు పొంది రక్షింపబడి ఇదిగో నా హృదయ రారాజు నా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పగలవా? దేవుని పిల్లలు గమనించండి. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతకి రక్షించుటకు యేసయ్య ఈ లోకం నుండి వచ్చిన నీ పిల్లగా బైబిల్ సెలవుస్తా ఉంది. ఒకవేళ నీ పాపం చేత నశించిపోయేవాడుగా ఉంటే పిల్లల నీ అత్యాశ చేత నీ దురాశ చేత నువ్వు పిల్లల మరి శోధనలో పడిపోయిన వాడుగా ఉంటే, లేదా చెడుతనాన్ని ఆశ్రయించి నీ బ్రతుకును పాడు చేసుకున్న వాడుగా ఉంటే, అయ్యో నా జీవితం అంతా అంధకారం అయిపోయింది, నా కుటుంబం పాడైపోతుంది, నా పిల్లలు మాట్లాడలేదు, నా భర్త బాగుపడలేదు, నా భార్య మాట్లాడలేదు, నా సమాజం పాడైతుంది అని ఒక ఆలోచన నీకున్నట్లయితే ఏ రాత్రి ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నీ కొరకై ప్రభు ఈ లోకంలోకి వచ్చిన సంగతిని మర్చిపోవు. నీ కొరకై ప్రభు ఈ లోకంలోకి వచ్చిన సంగతిని మర్చిపోక నువ్వు ప్రభువును విశ్వాసం ఉంచి పిల్లరా దేవుని పరిశుద్ధ మందిరంలోకి వచ్చినట్లయితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. పిల్లలు గమనించండి, 2006 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు పిల్లల దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి, పిల్లల దేవుడి చెప్పండి పిల్లల గ్రామంలో పిల్లల ఇతర అధికారం బట్టి, అభిషేకాన్ని బట్టి పిల్లల దేవుని పరిచయం వచ్చిన దైవ సాములుగా మీతో మాట్లాడుతున్నాను. ఏ రోజు పిల్లల జనవరి 7వ తారీఖు, ఇదిగో ఫిబ్రవరి 7వ తారీఖు, వచ్చే ఫిబ్రవరి 7వ తారీఖున దేవుడు పిల్లల దేవుడే పిలుచుకున్నాడు. ఏదో పని చేస్తున్నటువంటి నన్ను ఇదిగో ప్రజలు నశించిపోతున్నారని పిల్లల దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పిలుపుని బట్టి పిల్లల దేవుడే దర్శనంలో అభిషేకించి పిల్లల అధికారం ఇచ్చి పంపాడు కనుక మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. దేవుడు పిలుపున్న దైవ సేవకులుగా దేవుడు పిలిచారు కాబట్టి చేస్తున్న ఉద్యోగాలు వదిలిపెట్టారు. పిల్లల లోకంలో ఎక్కడైనా పిల్లల దేవుడు ఏ ఉద్యోగం చేయక మనుషుల మీద ఆధారపడక ఇదిగో పిల్లల దేవుడు పిలిచారు కాబట్టి దేవుడి మీద ఆధారపడి పిల్లల దేవుడి యొక్క దర్శన ప్రకారం, అధికార ప్రకారం, అభిషేకం ప్రకారం పిల్లల దేవుడి పరిచయంలో కొనసాగుతున్నటువంటి ఈ దైవ సేవకులు అందరూ మీరు రాగలిగితే పిల్లల నాకంటే గొప్ప వాళ్ళు కావాలని కోరుకునే మనసు నాకు ఉంది. కాబట్టి ఏ రోగమైనా, ఏ తావులైనా, ఏ వ్యసనమైనా, ఏ బలహీనతైనా, ఏ చిక్కులో, ఏ సమస్యలో, ఏ శ్రమలో, ఏ శోధనలో ఉన్నా కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని బయట కాబట్టి పిల్లలా తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు పిల్లల దయచేసి గమనించాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ఫిబ్రవరి 7వ తారీఖు జరిగినటువంటి అభిషేక కార్యక్రమ మహోత్సవానికి దేవుడు పిల్లల ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీ సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల ఆ కార్యక్రమం మీరందరూ భాగస్వామ్యం కావాలని దేవుడు పిలుచుకున్నటువంటి దైవ సేవకుని పిల్లల మీరందరూ అభిమానించి ప్రేమించి మీరందరూ కూడా పిల్లల చక్కగా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని ప్రేమతో ఈ రాత్రి మీకు అందరికీ మనం చేసుకోవచ్చు. ప్రభు నామములో పిల్లల ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత
ప్రాణము పెట్టును. యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, స్తోత్రం నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రభువా నీ పాదాల సన్నిధిలో మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, స్తోత్రాలయ్యా. దేవా నిజమే, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభువా. మా మనసులే దేవా ఊసలు వెళ్ళేలాగా మారిపోతావు. రోజుకు ఒక ఆలోచన చొప్పున తండ్రి నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు కూడా దేవా నీకు దూరం అయిపోయి లోకంలో ప్రభు అనేక రకాలుగా తండ్రి బానిసలుగా మారిపోతున్న ఈ క్రమంలో తండ్రి నీ దాసులుగా ప్రభువా ఎంతో వేదన దుఃఖపడుతూ ఉన్నాయన. ఒకసారి చూడ నిన్ను నమ్మకం చేసుకోలేనటువంటి దురవస్థలో నిద్రావస్థలో ఈ లోక ప్రజలు ఉంటా ఎంత బాధాకరమయ్యా. కనికరించి రాకుండా సిద్ధపడాల్సిన నశించిపోతున్న ఆత్మల వరకు ప్రభావ తండ్రి నాయన అయా నాయన శ్వాసగా ఉండవలసిన నీ బిడ్డలు ప్రభావ దేవా నీకు దూరం అవుతావు. నేను నీ మందిరానికి దూరం అవుతావు తండ్రి, నీ వాక్యానికి దూరం అవుతావు, నీ సాగులకు దూరం అవుతావు, నీకు దూరంగా ఉంటావు. ఎంత వేదన తండ్రి. కనికరించండి ప్రభావ. దేవా నీ బిడ్డలను ఆకర్షించండి. దేవాన్ని సన్ని నడిపించుకోండి. ఒకరినున్న శిక్ష నాకు ఎంత మాత్రం ఇష్టం లేదన్నావు కదా. కనికరించండి ప్రభావ. నేను అందరూ మానవస్తులను సెలవించాను. నీ బిడ్డలందరూ ప్రభావ నేను నమ్ముకునేందుకు దేవా నీదే మా అందరూ సహాయం అందించండి. అన్ని విషయాల్లో తోడు సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నామ తండ్రి. ఆమేన్.